ఆస్తులు కానీ లేకపోతే ప్రజల ఆస్తులు కానీ ప్రజల ప్రాణాలు పోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారు హైడ్రా అనేటువంటి ఒక సంస్థను తీసుకొచ్చి ఈ హైదరాబాద్ సిటీని అభివృద్ధి చేయాలి, హైదరాబాద్లో విపత్తులు వస్తే ఆ విపత్తులని సమగ్రంగా ఎదుర్కోవడానికి ఇలాంటి ఏజెన్సీని తీసుకొచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తరఫున వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి హైదరాబాద్ సిటీని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి గారు మొన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో 10,000 కోట్ల రూపాయలని హైదరాబాద్ సిటీకి కేటాయించినందుకు కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు ఒకసారి మీరు చూసినట్టయితే అధ్యక్ష, హైదరాబాద్లో జరిగినటువంటి విపత్తులు కానీ ఇది హైదరాబాద్కు సంబంధించినటువంటి గతంలో కేటీఆర్ గారు ఎస్ఎన్డిపి ఊసుకోపోయి మా బయట కూడా తిరగని కొడుకా మేములని ఏమనుకుంటున్నారా మీరు? ఈ అమ్మ తోలు తీస్తా కొడుక ఒక్కొక్కంది తోలు తీస్తా ఒక్కొక్కంది చెప్తున్నా తోలు తీస్తా ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను. రారా అధ్యక్ష, హైదరాబాద్ కు సంబంధించి ఇది ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ అధ్యక్ష. రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్ సిటీలో రాబోయేటువంటి రోజుల్లో ఈ హైదరాబాద్ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ గా కాబోతున్నది అధ్యక్ష. ఈ హైదరాబాద్ సిటీ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతున్నటువంటి ఈ తరుణంలో మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి కొన్ని విషయాలు వారి దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు మీరు చూడండి అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ గారు మొన్న సెంట్రల్ గవర్నమెంట్ ఒక రోడ్ మ్యాప్ తయారు చేయడం జరిగింది అధ్యక్ష. ఆ రోడ్ మ్యాప్కి సంబంధించి అధ్యక్ష మీరు చూసినట్టయితే 11.11 కోట్ల రూపాయలని వాళ్ళు చేయడం జరిగింది. ఆ రోడ్ మ్యాప్ అధ్యక్ష చూసినట్టయితే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బనింగ్ సిటీ ప్రాక్టీస్ ఉంది సార్. అసెంబ్లీ యొక్క ప్రాక్టీస్ ఏంది అంటే అసెంబ్లీలో ప్రతి సభ్యుడికి 0 అవర్లో మాట్లాడేటువంటి అవకాశం ఇస్తే వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమస్యల మీద వారు చెప్తారు. సభ మీ దృష్టి ద్వారా మీ ద్వారా మంత్రులు అక్కడ ఉన్నటువంటి వారు స్పందించి ఆ సమస్యల మీద పరిష్కారానికి ఒక మార్గం దొరుకుతుంది అనేది అందరి అభిప్రాయం. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ డిడ్ నాట్ గెట్ ఎనీ ఆపర్చునిటీ సార్ ఈ హౌస్లో ఇన్ని రోజులలో. ముఖ్యం ఎందుకంటే వాళ్ళు ఎన్నిసార్లు హౌస్లో ఎన్ని రకాలుగా మాట్లాడారు. నిన్న ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంచుకొని ఏమన్నారు సార్, చీఫ్ మినిస్టర్ అని ఎక్కడ వాడతలేరు. అది ఎవరికి కనబడలేదు హౌస్లో. మాకు ఆ రోజే మేము రియాక్ట్ అయ్యి మేము ఎమోషనల్ అయ్యాము. ఒక సందర్భంలో మేము కూడా రియాక్ట్ అవుదాం అనుకున్నాం, కానీ వాళ్ళ ఇంకిత జ్ఞానానికే వదిలేశాం. చీఫ్ మినిస్టర్ గారు ఏమని సంబోధించారు సార్? వాళ్ళు నిన్న 2-3 రోజుల నుంచి ఒక అంశాన్ని తీసుకొని సవితక్క గారి మీద అందరికీ గౌరవం ఉంది. ఎవరికి లేదు సార్ గౌరవం? చీఫ్ మినిస్టర్ గారు ఏమన్నా తప్పుడు లాంగ్వేజ్ మాట్లాడారా? ఏం చెప్పారు? దాని మీద చీఫ్ మినిస్టర్ అంటే ఈ రాష్ట్రానికి మంత్రి, నేను ఐటీ మినిస్టర్ని, ఐటీ ఇది అని రాష్ట్రాన్ని ఇది చేశాను అది చేశాను, దాంతోపాటు దోసుకున్నది కూడా చెప్తే బాగుండేది. అది చెప్పకుండా ఇది చేశాను అది చేశాను, హైదరాబాద్ అద్భుతం చేశాను, అరచేతిలో స్వర్గం చూపించానని ప్రయత్నం చేశాడు తప్ప ఏం లాంగ్వేజ్ మాట్లాడాడు సార్? ఆయన కూర్చొని ఇక్కడ బయట పోయి ఏం మాట్లాడాడు సార్? ఆయన పోయి చీఫ్ మినిస్టర్ని పెట్టుకొని చీప్ అంటాడా సార్? హౌ డేర్ ఈ సార్? మేము రియాక్ట్ కాలేమా సార్? మేము అలాంటి దాన్ని మేము మాట్లాడలేమా? అందుకే కోపం వచ్చింది సార్, అంతే తప్ప వేరే ఏం లేదు. సో మీకు కూడా దానివల్ల ఏమైనా ఇబ్బంది కలిగి ఉంటే ఐఎమ్ సారీ సార్. ఈరోజు హైదరాబాద్కు సంబంధించినటువంటి చాలా సమస్యలు ఉన్నాయి సార్. ఈ హైడ్రా ఒకటే కాదు, హైదరాబాద్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమైనటువంటి సందర్భాలు చాలా బస్తీలు ఉన్నాయి సార్. ఓల్డ్ సిటీలో ఉన్నాయి, న్యూ సిటీలో ఉన్నాయి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి, దోమలగూడలో ఉన్నాయి, అంబర్పేటలో ఉన్నాయి, ఖైరతాబాద్లో ఉన్నాయి. ఇవన్నీ ప్రాంతాలలో
ఈ విపత్తులు వచ్చినప్పుడు డిఆర్ఎఫ్ ఒక సంస్థ మాత్రమే ఉంది. గతంలో ఎస్ఎన్డిపి పెట్టారు, ఎస్ఆర్డిపి పెట్టారు. దానికి ఒక ప్రణాళికబద్ధంగా లేదు, ఏం లేదు, దానికి ఒక రూపకల్పన లేదు. బడ్జెట్ ఇచ్చామని చెప్పారు. ఎస్ఆర్డిపి కింద మీరు చూసినట్టయితే అధ్యక్ష 7,000 కోట్ల రూపాయలు ఎస్ఆర్డిపి కింద ఖర్చు పెట్టారు హైదరాబాద్ సిటీలో. స్లమ్లలో మాత్రం ఒక్కటి కూడా ఈరోజు సీసీ రోడ్ లేదు అధ్యక్ష. ఓల్డ్ సిటీ గురించి అక్బర్ గారు చెప్తారు, ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు చెప్తారు. మీరు స్లమ్లలో ఎక్కడన్నా మీరు ఒక పెట్టండి. నిన్న అమర్పాలి గారు తిరుగుతూ ఉన్నారు. నేను ఐ వాంటెడ్ టు బ్రింగ్ టు అవర్ నోటీస్ ఆల్సో. స్లమ్లలో సీసీ రోడ్స్ ఎక్కడ వేయలేదు సార్. కేవలం ఉన్నటువంటి ఎక్కడ వేసారు అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాంతాలలో మాత్రమే ఇవన్నీ వైట్ ట్యాపింగ్ రోడ్లు వేశారు. 7,000 కోట్ల రూపాయలతో పెట్టారు సార్. మళ్ళీ ఎస్ఆర్డిపి కింద ప్రణాళిక సిద్ధం చేశారా? ఎస్ఆర్డిపి కింద ఎక్కడెక్కడ మీరు పనిచేశారు? ఇప్పుడు రేపు మనం ఇచ్చినటువంటి హైడ్రా పనిచేయాలంటే వాళ్ళకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉంది. వాళ్ళకు అవి ఇచ్చేటువంటి వెహికల్స్ కానీ కావాల్సినటువంటి ఏవైతే పరికరాలు ఇవ్వాల్సిన అవసరం ఉందో. దీంట్లో నిన్న ముఖ్యమంత్రి గారు తీసుకుని ఈ సందర్భంగా కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నిన్ననే ముఖ్యమంత్రి గారు యంగ్ ఇండియా స్కిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే మన యూనివర్సిటీ ఏదైతే నిన్న ప్రారంభించాడో ఈ హైడ్రాకు సంబంధించినటువంటి వారిని కూడా కొంతమందిని అందులో ట్రైన్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే మీరు ఎక్కడ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో దానికి ప్రధానమంత్రి గారు దానికి చైర్మన్గా ఉన్న దాంట్లో తెలంగాణ నాకు తెలిసి ఇప్పటి వరకు గత దశాబ్దాల నుండి కానీ ఇప్పటి వరకు గత 10 సంవత్సరాల నుండి కూడా ఆ యొక్క నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఒక్క రూపాయి కూడా మన రాష్ట్రానికి రాలేదు. మన దగ్గర విపత్తులు వచ్చాయి. కొన్ని విపత్తులను జాతీయ విపత్తులుగా, ఎందుకంటే వరంగల్లో విపత్తు వచ్చినప్పుడు వరంగల్ మొత్తం కూడా మునిగిపోతే దాన్ని జాతీయ విపత్తు కింద డిక్లేర్ చేయమని చెప్పినాను, నేషనల్ కెలామిటీ కింద డిక్లేర్ చేయమని చెప్పాను. బట్ దే నెవర్ యాక్టెడ్. అలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ యొక్క ఏదైతే మన హైడ్రా అనేటువంటి ఏదైతే సంస్థ వచ్చిందో దీనికి కావాల్సినటువంటి నిధులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీంట్లో కొంతమంది నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళని దీంట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ పనిచేసేటువంటి ఉంది అవకాశం ఉంది సార్. ఎందుకంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, దాంట్లో ఎక్స్పర్టీస్ అవసరం ఉంటారు. ఆ ఫైర్ ప్రొటెక్షన్ కిట్స్ అవసరం ఉంటాయి. దానికి కావాల్సినటువంటి ప్రాపర్ లాడర్స్ అవసరం ఉంటాయి. అడ్వాన్స్ టెక్నాలజీతో ఉన్నటువంటి, ఎందుకంటే ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని విపత్తు అనేది చెప్పి రాదు అధ్యక్ష. నేను మనం చూసినాం కేరళలో జరిగినటువంటి విపత్తు వచ్చింది, దానివల్ల ఎంత పెద్ద విపత్తు జరిగింది. దానికి సంబంధించినటువంటి సమస్య మనం ఎక్కడ చూస్తూ ఉన్నాం. అలాంటి సమస్య మనకు లేదు, ఎందుకంటే సముద్ర ప్రాంతం లేదు. కాబట్టి మనకు ఈరోజు ఉన్నటువంటి అకాల వర్షాలు వచ్చినప్పుడే కానీ, ఎప్పుడైనా క్లౌడ్ బెస్ట్ అయినప్పుడు కానీ, అలాంటప్పుడే ఇలాంటి విపత్తులు వస్తాయి. లోతట్టు ప్రాంతాలను ఇప్పుడే మనం ప్రికాషనరీ మెజర్స్ కింద లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ఇప్పుడే మన ప్రికాషనరీ మెజర్స్ కింద వీటిని వర్షాలు వచ్చినప్పుడు లేకపోతే విపత్తులు వచ్చినప్పుడే దాని మీద మనం ఇంబడిపోయి యాక్ట్ అయిపోయి పనిచేస్తే మన టైం బీయింగే పనిచేసినట్టు ఉంటుంది. కాబట్టి వీళ్ళ దగ్గర రికార్డు ఉంటుంది, డిపార్ట్మెంట్ వారిగా రికార్డు ఉంటుంది. కాబట్టి ఆ లోతట్టు ప్రాంతాలను ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకొని దాన్ని రెక్టిఫై చేసేటువంటి కానీ రెస్టోర్ చేసేటువంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని కూడా తమ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష. దీంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టుగా అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 15th ఫైనాన్స్ కమిషన్లో రికమెండేషన్లో హైదరాబాద్కు సంబంధించి ఒక్క రూపాయి కూడా మనకు రాలేదు అధ్యక్ష. ఎందుకు రాలేదు అని చెప్పడానికి వాళ్ళే దానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష ఈ మధ్యకాలంలో నేను అనుకుంటాను మొన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు 2024-25కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక రోడ్ మ్యాప్ తయారు చేసింది. ఆ రోడ్ మ్యాప్లో అధ్యక్ష మీరు చూసినట్టయితే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బనింగ్ సిటీకి సంబంధించి వాళ్ళు డబ్బులు కేటాయించారు. సుమారు 11,000 కోట్ల రూపాయలు, 11.11 కోట్ల రూపాయలని 2020-24కు 25కు కేటాయించడం జరిగింది అధ్యక్ష. హైదరాబాద్ సిటీ అధ్యక్ష నేషనల్ యావరేజ్ కంటే కూడా 3.2 మన నేషనల్ యావరేజ్ కంటే కూడా హైదరాబాద్ అర్బనింగ్ ఈరోజు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ఉంది. హైదరాబాద్ గ్లోబల్లీ గుర్తింపు పొందుతున్నటువంటి ఈ సిటీకి పదే అందుకే ముఖ్యమంత్రి గారు అంటారు కేంద్ర ప్రభుత్వం మాకేమి ఇచ్చారు గాడిద గుడ్డు తప్ప అని చెప్పేసి అందుకే చెప్తా ఉంటాడు. ఇంత పెద్ద రోడ్ మ్యాప్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వం సుమారు 11,000 కోట్ల రూపాయలు 11.11 కోట్ల రూపాయలు కేటాయించిన తర్వాత మీరు గ్రేటర్ హైదరాబాద్ వాళ్ళ దృష్టికి రాలేదా అని చెప్పి అంటా ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఫైనాన్స్